సార్ మాస్టర్స్ ఎడ్యుకేషన్ కోసం ఎందుకు అసలు విదేశాలను ఎంచుకున్నారు, అందులో ఏ దేశాలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీస్ లైక్ జర్మనీ, ఇటలీ ఇలాంటి కంట్రీస్లో ఏంటంటే మనకి మెకానికల్ ఎలక్ట్రానిక్ కంట్రీ వాళ్ళకి అక్కడ R&D అవకాశాలు ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళ జాబ్స్ కూడా ఆ కన్సర్న్ ఫీల్డ్స్లో అవైలబిలిటీ ఎక్కువ. రెండోది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. శాలరీస్ పరంగా ఎలా ఉంటుంది? బేసిక్ సాలరీ ఆఫ్ 4,000 euros అంటే 4 లక్షల పైచీలకు వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ వస్తుంది. హూ ఇస్ ఫ్రమ్ మెకానికల్ ఇంజనీరింగ్ టు ప్లాన్ ఫర్ జర్మనీ, నో సెకండ్ థాట్స్. విదేశ్ కన్సల్ట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీకు డైలీ అప్డేట్స్ అన్ని కూడా ఇక్కడ వస్తాయి అనమాట. సో ఎవరైతే అప్డేట్ వెళ్ళి చదవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా అప్డేట్స్ కోసం అయితే ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం మెకానికల్ ఇంజనీర్లో బ్యాచిలర్స్ చేసిన తర్వాత విదేశాల్లో వెళ్ళి మాస్టర్స్ పూర్తి చేయాలనుకున్న వాళ్ళ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మీకున్న డౌట్స్ అన్నిటికీ కూడా ఒక మంచి క్లారిటీ అయితే వచ్చేస్తుంది వీడియో చూసిన తర్వాత. హాయ్ సార్. హలో అండి. సో సార్ ఎలా ఉన్నారు? సూపర్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. లవ్లీ. సార్ మాస్టర్స్ ఎడ్యుకేషన్ కోసం చాలా మంది ఇప్పుడు విదేశాల్లో వెళ్ళాలనుకుంటున్నారు కదా, మరి ఎందుకు అసలు విదేశాలను ఎంచుకుంటున్నారు, అందులో ఏ దేశాలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు? సో ముఖ్యంగా ఇప్పుడు మీరు మెకానికల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడారు కాబట్టి మెకానికల్ అనగానే జనరల్గా ఏంటంటే మనకి కోర్ కంపెనీస్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో కోర్ కంపెనీస్ అవైలబిలిటీ వచ్చినప్పటికి ఇండియాలో మనకి అబ్జర్వ్ చేస్తే మనకి బిట్స్ పిలానీ కావచ్చు, ఐఐటి కావచ్చు, ఇక్కడ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకి కూడా కోర్ కంపెనీస్లో జాబ్స్ రావడం కష్టంగా ఉండి వీళ్ళందరూ ఐటీకి షిఫ్ట్ అయ్యే పరిస్థితి చాలా కామన్గా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే మనకి ఇక్కడ ఇండస్ట్రీస్ R&D ఫెసిలిటీస్ తక్కువగా ఉన్నాయి. సో అబ్రాడ్లో అదే మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీస్ లైక్ జర్మనీ, ఇటలీ ఇలాంటి కంట్రీస్లో ఏంటంటే మనకి మెకానికల్ ఆర్ ఎలక్ట్రానిక్ కంట్రీ వాళ్ళకి ఇక్కడ కోర్ కంపెనీస్కి ఎక్కువ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీస్ లైక్ మర్సిడీస్, BMW, ఆడి, వోక్స్ వ్యాగన్ ఇలా చాలా కంపెనీస్ అక్కడ ఉండడం వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే అక్కడ R&D అవకాశాలు ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళ జాబ్స్ కూడా ఆ కన్సర్న్ ఫీల్డ్స్లో అవైలబిలిటీ ఎక్కువ ఉంది. ఓకే. సో ఫస్ట్ పాయింట్ అది. రెండో థింగ్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. సో ఇక్కడ ఏంటంటే మనకి థియరిటికల్ ఎడ్యుకేషన్ వరకు పర్లేదు, కానీ మనకి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ లేకపోవడం వల్ల ఇండియాలో మన స్టూడెంట్స్కి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ చాలా తక్కువ అవుతుంది. అదే మనం ఎప్పుడైతే మనం అబ్రాడ్ ప్లాన్ చేస్తామో అబ్రాడ్లో ఎస్పెషల్లీ జర్మనీ ఇలాంటి చోట ఎవ్రీ యూనివర్సిటీ ఈజ్ యాక్చువల్లీ టెంపుల్ ఆఫ్ నాలెడ్జ్. ఓకే. సో అక్కడ ఆటోమేటిక్గా యూనివర్సిటీలో R&D జరుగుతూ ఉంటుంది అండ్ PhD చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు. సో స్టూడెంట్స్కి ఏంటంటే డైరెక్ట్గా ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ టెక్నికల్గా ఇండస్ట్రీలో ఏదైతే ఉందో అంతకన్నా అడ్వాన్స్ ఎక్విప్మెంట్ మీద వీళ్ళు వర్క్ చేస్తారు. సో ఎప్పుడైతే దే డూ దిస్ ఆటోమేటిక్గా మీకు అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎక్స్పోజర్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి. రెండో థింగ్ ఏంటంటే ఆ కంట్రీలో సెటిల్మెంట్ ఆప్షన్స్ బాగున్నాయి, తర్వాత అఫోర్డబిలిటీ కూడా చాలా తక్కువ కాస్ట్లో చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద వేరియస్ రీజన్స్ విచ్ ఆర్ యాక్చువల్లీ కంపౌండింగ్ టు అ స్టూడెంట్ హూ ఇస్ ఫ్రమ్ మెకానికల్ ఇంజనీరింగ్ ప్లానింగ్ ఫర్ యూరప్. ఓకే సార్, జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి మరి అక్కడ చదువుకున్న తర్వాత? సో జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేప్పటికి జర్మనీ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ కోర్స్ అయిపోయిన తర్వాత 1.5 years స్టే బ్యాక్ ఆప్షన్ ఇస్తారు. అండ్ ఇన్ దిస్ 1.5 years దే ఆర్ ఫ్రీ టు ఫైండ్ ఎనీ ఎంప్లాయ్మెంట్ విత్ ఇన్ ద హోల్ షెంజన్ కంట్రీస్. కాబట్టి ఆటోమేటిక్గా టైం ఒకటి ఎక్కువ ఉంది. రెండో థింగ్ ఏంటంటే ఇక్కడ కోర్ కంపెనీస్ ఎక్కువ అని ఆల్రెడీ మనం మాట్లాడుకుందాం. బికాస్ జర్మనీ వచ్చేటప్పటికి సైజ్ ఆఫ్ తెలంగాణ కంటే కొంచెం పెద్దది. ఆ చిన్న కంట్రీలో ఇది వరల్డ్ 4th ఇండస్ట్రియలైజ్ కంట్రీ. సో అంత ఇండస్ట్రీస్ డెన్సిటీ ఎక్కువ కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఏ ఏరియాకి వెళ్తే ఆ ఏరియాలో అంటే జర్మనీలో బర్లినే కాకుండా మ్యూనిక్, హ్యాంబర్గ్, స్టట్గార్ట్, ఫ్రాంక్ఫర్ట్ ఏ ఏరియా తీసుకున్నా కూడా వీళ్ళకి ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి. ఇండస్ట్రీస్ కానీ లేకపోతే అలైడ్ R&D సెంటర్స్గా ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళకి ఏంటంటే ఎంప్లాయబిలిటీ స్కోప్ ఎక్కువ. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ రోజున రిటైర్మెంట్కి దగ్గరగా ఎక్కువ మంది ఉండడం వల్ల కూడా అక్కడ ఆయా కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళు రిటైర్మెంట్ దగ్గర ఉండడం వల్ల వీళ్ళు ఆల్రెడీ లైక్ ఫ్రెష్ టాలెంట్ని తీసుకోవడం కోసం దే ఆర్ రియల్లీ లుక్ ఫార్వర్డ్. సో ఆటోమేటిక్గా ఇప్పుడు మన స్టూడెంట్స్ ఎవరైతే వెళ్తారో వీళ్ళు ఒక 2 yearsలో వీళ్ళు మాస్టర్స్ కంప్లీట్ చేసి స్ట్రైట్ అవే వీళ్ళు ఆ జాబ్ని టేకప్ చేయడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దిస్ ద రైట్ టైమ్ ఫర్ సంబడీ హూ ఇస్ ఫ్రమ్ మెకానికల్ ఇంజనీరింగ్ టు ప్లాన్ ఫర్ జర్మనీ, నో సెకండ్ థాట్స్, గో ఫర్ ఇట్. ఓకే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. అక్కడ వెళ్ళడం చదువుకోవడం అంతా ఒక ఎత్తు అయితే ఎంత సంపాదిస్తున్నారు అన్నది ఒక ఎత్తు కదా. సో శాలరీస్ పరంగా ఎలా ఉంటుంది? మీరు చెప్పినట్టు ధనం మూలమిదం జగత్. సో ఆబ్వియస్లీ అల్టిమేట్గా వాళ్ళు ఎవరైనా చూసుకునేది అదే. అయితే ఈ కంట్రీస్లో మనకి బేసిక్ ప్రొఫెషనల్ జాబ్ వచ్చేటప్పటికి దట్ స్టార్ట్స్ విత్ బేసిక్ శాలరీ ఆఫ్ 4,000 euros అంటే 4 లక్షల పైచీలకు వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ వస్తుంది. దాంట్లో వాళ్ళ ఖర్చులకు అంటే 1 lakh మంచి స్టాండర్డ్ ఆఫ్ లైఫ్లో తీసుకున్నా కూడా 1 lakh అంటే ఎక్కువ ఖర్చు కాదు. సో స్ట్రైట్ అవే వాళ్ళ సేవింగ్స్ వచ్చేటప్పటికి ఒక 3 lakhs పైన వాళ్ళు సేవ్ చేయగలుగుతున్నారు. తర్వాత ఈ దేశంలో PR ఆప్షన్స్ ఈజీగా ఉన్నాయి. సో ఈ జాబ్ చేసుకుంటూ వీళ్ళకి ఆల్మోస్ట్ సేవింగ్స్ చేసుకుని అంటే ముఖ్యంగా మనం చూసుకోవాల్సినప్పుడు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఆలోచించాలి. అంటే మనం పెట్టే డబ్బులు ఎంత త్వరగా మనం సంపాదించుకుంటాం. సో ఆ విషయంలో జర్మనీ
ని కొట్టే ఇంకో కంట్రీ ఉండదు. ఎందుకంటే జర్మనీలో వచ్చేటప్పటికి పబ్లిక్ యూనివర్సిటీలో మీరు ఒకవేళ అడ్మిషన్ తెచ్చుకున్నట్లయితే మహా అంటే 2 లక్షల రూపాయల్లో మొత్తం మాస్టర్స్ అయిపోతుంది. తర్వాత వీసా కొరకు బ్లాక్డ్ అకౌంట్లో అమౌంట్ వేస్తారు. ఆ అమౌంట్లో ₹1 కూడా ఖర్చు పెట్టకుండా వెళ్ళిన తర్వాత పార్ట్ టైం జాబ్లో వచ్చే ఇన్కమ్ తోటి జాగ్రత్తగా వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ కవర్ చేసుకుంటే వాళ్ళ పేరెంట్స్ మీద ఎటువంటి బర్డెన్ లేకుండా వాళ్ళు తీసుకున్న బ్లాక్డ్ అమౌంట్ అంతా మళ్ళీ ఇండియాకి పంపించగలుగుతారు. అండ్ వాళ్ళు మంచి ఎడ్యుకేషన్ చేయడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సర్టన్గా ఒకటి కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా తక్కువ అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చూసుకుంటే మనకి యాజ్ అ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఒక €500 to €600 per month ఈజ్ సఫిషియంట్. సో €500-600 అంటే 50,000-60,000 వేలు అండ్ వీళ్ళకి పార్ట్ టైం జాబ్లో 1.2 lakhs దాకా వస్తుంది. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా కూడా ఫైనాన్షియల్గా పేరెంట్కి ఎటువంటి బర్డెన్ లేకుండా చక్కగా స్టూడెంట్ చదువుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. తర్వాత జర్మనీ వీసా దగ్గర కూడా ఏంటంటే 100% సక్సెస్ రేట్ కూడా బాగుంది. కాబట్టి డెఫినెట్గా జర్మనీ లాంటి కంట్రీలో ఒకవేళ అవకాశం వస్తే డోంట్ మిస్ ఇట్. ఆ అవకాశం రావడం కోసం ప్లీజ్ కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. సార్ ఇప్పుడు విదేశాల్లో మాస్టర్స్ చేసిన తర్వాత మరి వాళ్ళ ఫ్యూచర్ నిజంగా మారుతుందా మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత? సో ఒకటండి, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లు ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి మన స్కిల్ సెట్టే మనల్ని నిలబెడుతుంది. సో మీకు యూనివర్సిటీస్ ఎప్పుడైతే మీకు ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ ఇస్తూ వాళ్ళ ఇండస్ట్రీ డ్రివెన్ రీసెర్చ్ మీద వీళ్ళు వర్క్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఏంటంటే ఒక 100% క్లారిటీ ఉంటుంది వాళ్ళు చదివేది ఇండస్ట్రీ అప్లికేషన్ ఏంటి, నెక్స్ట్ ఫ్యూచర్ ట్రెండ్స్ ఏంటి. తర్వాత ఇక్కడ ఉన్న ప్రొఫెసర్స్ కూడా ఏంటంటే దే ఆర్ ఆల్సో ద మెంబర్స్ ఆఫ్ ద లోకల్ ఇండస్ట్రీస్. కాబట్టి ఇక్కడ నుంచి ఏంటంటే వీళ్ళకి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ రావడం వల్ల వీళ్ళు డెఫినెట్గా జాబ్ అనేది దట్ ఈస్ ద లీస్ట్ థింగ్ వాట్ ఎ హ్యూమన్ కెన్ డూ. ఎస్పెషల్లీ జర్మనీలో కూడా అంతే. సో జాబ్ అనేది బై డిఫాల్ట్ ఒక ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంది, ప్రొవైడెడ్ వీళ్ళు ఏంటంటే ఆ సబ్జెక్ట్ని నేర్చుకోవాలి. వెళ్ళిన తర్వాత సబ్జెక్ట్ నేర్చుకోకుండా ఉంటే ఎవరేం చేసేది లేదు. సో వెళ్ళేందుకు సబ్జెక్ట్ని కరెక్ట్గా నేర్చుకొని అట్ ద సేమ్ టైం వాళ్ళు కొద్దిగా లోకల్ లాంగ్వేజ్ కూడా ప్రతి యూనివర్సిటీ వాడు ఫస్ట్ 6 months లాంగ్వేజ్ స్పీకింగ్ నేర్పుతాడు. ఆ లాంగ్వేజ్ నేర్చుకుంటూ ఇది పర్స్యూ చేసుకుంటే బేసికలీ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎక్కువ లోకల్ లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. బట్ హ్యావింగ్ సెడ్ దట్ లాంగ్వేజ్ కూడా వస్తే ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్. సో వాళ్ళకైతే ఇప్పటివరకు నేను చూసింది ఏంటంటే దాదాపు కొన్ని వేల మంది పంపించున్నాము. ఇప్పటివరకు జర్మనీకి వెళ్ళిన వాళ్ళు ఎవరు తిరిగి రావడం చాలా తక్కువ అండి. ఐ సీ మోర్ దెన్ 95% ఆఫ్ పీపుల్ హూ గో టు జర్మనీ ఆర్ గెటింగ్ సెటిల్డ్ దేర్ ఇట్ సెల్ఫ్. సో పేరెంట్స్కి ఇది ఒక బాధ కూడా ఏంటంటే వెళ్ళితే తిరిగి రారు. బట్ తిరిగి రావడం అనేది వాళ్ళ చాయిస్ పర్సనల్గా. బట్ అగైన్ హ్యావింగ్ సెడ్ దట్ వీళ్ళకి ప్రొఫెషనల్ జాబ్ క్రాక్ చేసే కెపాసిటీ వచ్చినంత వరకు అంటే వాళ్ళ యూనివర్సిటీలో కరెక్ట్గా చదివితే కనుక ఆటోమేటిక్గా జాబ్స్ అది మినిమం థింగ్ వాట్ దే కెన్ ఎక్స్పెక్ట్. తద్వారా మంచి జాబ్స్ అయితే సెటిల్ అవుతారు. సార్ ప్రతి స్టూడెంట్కి ఒక డ్రీమ్ అనేది ఉంటుంది, లైఫ్ డ్రీమ్, అది వెళ్ళి విదేశాల్లో చదువుకొని మంచిగా ప్రాపర్గా సెటిల్ అవ్వాలి అని. కానీ అంతంత ఖర్చులు పెట్టుకొని బయటికి వెళ్ళి చదివిన తర్వాత నిజంగా అది వర్తేనా వాళ్ళకి లైఫ్ టైంకి? సో మీరు అడిగిన చాలా వర్తీ క్వశ్చన్ అండి ఇది. దీనికి ఏంటంటే ఇది ఒక సింగిల్ వన్ వర్డ్ ఆన్సర్ కంటే ఐ వుడ్ చూస్ టు ఆన్సర్ దిస్ వే. ఒకటి ఏంటంటే మనం ఫస్ట్ ఇండియాని వదిలి అక్కడ వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ యు ఆర్ సాక్రిఫైసింగ్ అలాట్. ఒకటి అమ్మ చేసే మంచి ఫుడ్ మిస్ అవుతాం. తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత కొత్త ఫ్రెండ్స్ని వేసుకోవాలి, తర్వాత సర్కిల్ మెయింటైన్ చేయాలి. తర్వాత నెక్స్ట్ చదువులు కూడా ఇక్కడలాగా ఈజీగా ఉండదు. ఈజీ అంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాడికి ఈజీయే, అంటే సబ్జెక్ట్ అర్థం చేసుకోలేని వాడికి టఫ్ అది. కాబట్టి ఎప్పుడైతే వీళ్ళు ఈ 3 సాక్రిఫైసెస్కి రెడీ అయ్యి వాళ్ళ ఓన్గా వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళు క్రియేట్ చేసుకొని ఆ కంట్రీలో ఎస్టాబ్లిష్ అవ్వడానికి చేస్తారో ఆటోమేటిక్గా వీళ్ళకి వచ్చేది ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుందండి. ఇప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళి వాళ్ళు చక్కగా మాట్లాడగలుగుతారు. దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఈ 2 ఏళ్ళు చదివేటప్పుడు కూడా వాళ్ళకి లైఫ్ అంటే ఏంటి అని తెలుస్తుంది. ఎవరితో కొత్త వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, మన ఆడపిల్లలు పంపించినా కూడా వాళ్ళకి ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ఎవరితో ఎంతవరకు ఉండాలి, తర్వాత ఎవరితో ఏం మాట్లాడితే మనకు పనులు అవుతాయి, తర్వాత సబ్జెక్ట్ స్కిల్స్ ఎలా నేర్చుకోవాలి, ఇవన్నీ వాళ్ళు ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ తోటి సొంతగా క్రాక్ చేస్తారు. సో ఎప్పుడైతే ఇది జరుగుతుందో ఆటోమేటిక్గా వాళ్ళ సెటిల్మెంట్కి పెద్ద దూరంలో ఏమి ఉండరు. సో ఆటోమేటిక్గా వన్స్ దే గో ఫర్ దిస్ ఫీల్డ్స్ ఆటోమేటిక్గా వాళ్ళకి ఇవన్నీ ఓన్గా చేసుకోవడం వల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్ తోటే 70% దాంతో గెలుస్తారు. ఇంకో 20% వచ్చేసి వాళ్ళు చేసే హార్డ్ వర్క్, ఇంకో 10% ఐ వుడ్ సీ లక్. ఆ లక్ కూడా ఏంటంటే లక్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడైతే వీళ్ళ 100% ఇంట్యూషన్ వెళ్ళినందుకు పర్పస్ మర్చిపోవద్దు. వెళ్ళినాక ఫస్ట్ సెమిస్టర్ నుంచి వాళ్ళ ఎడ్యుకేషన్ని అక్కడ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ ఫస్ట్ సెమిస్టర్ కరెక్ట్గా చేస్తే మిగతా అంతా ఆటోమేటిక్గా అవుతుంది. అంటే ఇప్పుడు ఇండియాలో బీటెక్ లాగా బీటెక్ ఫస్ట్ ఇయర్లో బ్యాక్లాగ్స్ ఉన్నాయనుకోండి, సెకండ్ ఇయర్లో ఆ బ్యాక్లాగ్స్కి ఇంకేమైనా యాడ్ అవుతాయి. అదే మనం డైరెక్ట్గా వెళ్ళడమే ఫస్ట్ సెమిస్టర్లో ఆల్ క్లియర్ చేస్తే సెకండ్ సెమిస్టర్ కూడా ఎగ్జామ్స్ ఎలా అటెండ్ అవ్వాలి, తర్వాత క్లాస్ వర్క్ ఎలా చేసుకోవాలి, తర్వాత ల్యాబ్స్ ఎలా చేయాలి, ఇవన్నీ క్లారిటీ వచ్చేస్తుంది. కాబట్టి ఆ తర్వాత నుంచి సరదాగా ఆడుతూ పాడుతూ చేసినా కూడా దే ఆర్ ఇన్ గుడ్ షేప్. ఓకే, థ్యాంక్ యూ సార్.